భావిస్తున్నాడు అంతే. అంటే ఆయన అడిగారా నాకు 24 చాలు ఇంకేం వద్దు ఎక్కువ అంతే వద్దు అని? కదా ఆయన చెప్పే. ఇప్పుడు నేను 40 దాకా అడిగాను, పరిస్థితుల రీత్యా చంద్రబాబు గారు నన్ను ఇట్లాగా ఆగమన్నారు, అర్థం చేసుకోమన్నారు. నేను కూడా పెద్ద ఆయన కాబట్టి అర్థం చేసుకుని కొంచెం తగ్గాను, మీరు కూడా తగ్గండి అని చెప్తే ఓకే ఈయన త్యాగమూర్తి అందుకని చేసాడులే అనుకుంటారు. అది ఒక పద్ధతి. అంటే నేను 40 దాకా ఎక్స్పెక్ట్ చేశాను, ఒక 60 అనుకున్నాను. కాకపోతే మనకి సరైన క్యాండిడేట్లకు సంబంధించి కొంత తేడా ఉంది, అందుకని చెప్పేసి నేను ఒక 40 అన్నా తీసుకుందాం అనుకున్నాను. 40కి బాబు గారు కూడా ఓకే చెప్పేశారు. కాకపోతే ఏంటంటే అది తీసుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు బాగా క్రైసిస్ ఉందని అనిపించింది. అది చంద్రబాబు గారు నాతో పంచుకున్నారు. వాళ్ళ పార్టీలో ఏళ్ల తరబడి పార్టీకి కష్టపడి పనిచేశారు 30-40 ఏళ్ళ నుంచి చాలామంది. అలా కష్టపడ్డటువంటి వాళ్ళకి ఒక్కసారిగా దెబ్బతీయడం అనేది కష్టం అవుతుంది, అది తనకు ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. ఆయన ఆవేదన వ్యక్తం చేసేటప్పుడు నేను అర్థం చేసుకున్నాను. మన వాళ్ళకి ఇప్పుడు క్రిందసారి అవకాశాలు చాలా ఇచ్చాను, ఈ ట్రిప్ కూడా ఇద్దాం అనుకున్నాను. కానీ ముందు జగన్ని దించేసేస్తే ఆ తర్వాత మనం ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను స్లో అయ్యాను. అందుకని ఇప్పుడు 24 తీసుకున్నా మనం సెటరేట్ అవుతాం మళ్ళీ. ఇప్పుడు 24 తీసుకోవడం ఒక ఆయన 40 ఇవ్వడానికి సిద్ధపడి కూడా పరిస్థితిని గమనించి అర్థం చేసుకోమన్నారు కాబట్టి అర్థం చేసుకుని మనస్తత్వం నాకు ఉంది కాబట్టి నేను అర్థం చేసుకుని ఇట్లా చేశాను అన్నారు అనుకోండి. దాన్ని కన్విన్సింగ్ నేచర్ అంటారు. అంటే కార్యకర్తని కన్విన్స్ చేయడం. అలా కాకుండా పూర్తి రివర్స్లో ఇక్కడ చంద్రబాబు చాణక్యం ఎప్పుడు అంటాం అదంటాం. ఏది బాబిట్ల 40 అని చెప్పి చివరికి పవన్ కళ్యాణ్ వీక్నెస్ ఏదైతే అమాయకత్వం ఆయన అంటే జాలి గుణాన్ని బేస్ చేసుకుని వాడుకున్నాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ చంద్రబాబు ఏ చాణక్యం ప్రదర్శించాల. బాబు తన